చాలా మందికి బట్టతలలు అనేటివి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. బట్టతలలు అనేది వచ్చినప్పుడు అక్కడ మనకి వెంట్రుకలు రాకుండా ముందు భాగంలో అక్కడ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి కన్వీనియంట్‌గా ఉంటుంది. అలానే ఎనక భాగంలో గూడా బట్టతలలు వచ్చినప్పుడు గూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. అలానే నుదుటి నుంచి ఎనకాల వరకు మొత్తం విపరీతంగా బట్టతల ఉన్నప్పుడు కూడా దానికి కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేయొచ్చు. బట్టతలలు ఎన్ని గ్రేడ్స్‌గా ఉంటాయి? ఏ గ్రేడ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారనేది గూడా తెలుసుకుందామండి. బట్టతల అనేది మనకి ముందు భాగంలో పోతే గ్రేడ్ 2 టు గ్రేడ్ 3 అని అంటామనమాట. ఇక్కడి నుంచి ఇంకొద్దిగా ఎనక్కి పోతే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని అంటాం. అలానే ఎనక్కి పోతే గ్రేడ్ 5, గ్రేడ్ 6 పూర్తిగా పోతే గ్రేడ్ 7 ఇంకా మొత్తం డీప్‌గా ఎళ్ళిపోతే అది గ్రేడ్ 8గా అని అంటామనమాట. సో, ఇన్ని స్టేజెస్‌లో ఉన్న బట్టతలలో మూడో స్టేజ్ నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది కరెక్ట్‌గా చేయొచ్చండి. కొంతమందికి హెయిర్ లైన్ డిజైన్ అని అంటాము. హెయిర్ డెన్సిటీ పెంచుతాము. వర్టెక్స్‌లో చేస్తాము. ఇవన్నీ డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్. కానీ మినిమమ్‌గా గ్రేడ్ 3 ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేది ఆలోచన చేస్తాం. అలానే 24 ఏళ్ల లోపు ఉంటే కనుక అప్పుడు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేటివి చెయ్యం. దానికి ఖచ్చితంగా 24 ఏళ్ళు దాటే ఉండాలి. అప్పుడే మనం ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి చేయటం జరుగుతూ ఉంటాయి. ఇలా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అనేది చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయా అనంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. 100% మంది ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి 100% మందికి మంచిగా జుట్లు అనేటివి బాగా పెరుగుతాయి.